కండవల్లి జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నదిపై భారత్ నిర్మించిన బగ్లిహర్ ఆనకట్ట మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల పహల్గా దాడి తర్వాత సింధు జల ఒప్పందంపై తాత్కాలికంగా చర్యలను భారత్ నిలిపివేస్తుందని సంకేతాలు ఇవ్వడంతో తమకు రావాల్సిన నీటిని భారత్ తన వైపు మళ్లించుకునేందేమో అని పాకిస్తాన్ ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో బగ్లిహర్ ఆనకట్ట గేట్లని మూసి ఉన్నట్లు వార్తలు, వీడియోలు వెలువడుతున్నాయి. సింధు జల ఒప్పందంపై తాత్కాలిక నిలిపివేత తరువాత ఈ ఒప్పందంలో భాగంగా ఉన్న ఆనకట్టపై భారత్ ఏదైనా పని ప్రారంభించడం ఇదే తొలిసారి అని రాయిటర్స్ వ్యవస్థ సంస్థ పేర్కొంది. ఉత్తర కాశ్మీర్లోని జీలం నదిపై ఉన్న కిషన్ గంగా ఆనకట్ట గేట్లను కూడా ఇలాగే మూసివేయాలని భారత్ భావిస్తున్నట్లు పీటీఐ వార్తా సంస్థ ఉటకిస్తూ ఇండియన్ ఎక్స్ప్రెస్ తెలిపింది. బగ్లిహర్, కిషన్ గంగా రెండు జల విద్యుత్ ప్రాజెక్టులు కావడం వల్ల నీటి విడుదల సమయాన్ని నియంత్రించే అధికారం భారతదేశానికి ఉందని నిపుణులు అంటున్నారు. పాకిస్తాన్ భయం, జలయుద్ధం హెచ్చరిక. ఈ పరిణామాలపై పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి కావాజ్ ఆసిఫ్ మాట్లాడుతూ భారతదేశం పాకిస్తాన్కు వచ్చే నీటిని నిలిపివేస్తే లేదా మళ్లించడానికి ప్రయత్నిస్తే దానిని యుద్ధంగా పరిగణిస్తామని హెచ్చరించారు. యుద్ధం అంటే కేవలం పిరంగులు, గుండ్లు లేదా తుపాకులు కాల్చడం కాదు, దానికి అనేక రూపాలు ఉన్నాయి. నీటిని నిలిపివేయడం కూడా యుద్ధం క్రిందకే వస్తుంది అని ఆయన అన్నారు. దీనివల్ల దేశ ప్రజలు ఆకలితో లేదా దాహంతో చనిపోతారు అని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బగ్లిహర్ ఆనకట్ట వివాదం ఎందుకు? బగ్లిహర్ ఆనకట్ట భారత్ పాక్ మధ్య దీర్ఘకాలంగా వివాదాస్పదంగా ఉంది. 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో కుదిరిన సింధు జల ఒప్పందం ప్రకారం సింధు నది, దాని ఉపనదులు నీటి వినియోగానికి రెండు దేశాలు పంచుకోవాలి. ఈ ఒప్పందం ప్రకారం తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్ జలాలపై భారతదేశానికి పూర్తి హక్కు ఉంది. పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ జిల్లాల్లో ఎక్కువ భాగం 80% పాకిస్తాన్కు కేటాయించబడి ఉంది. అయితే ఈ పశ్చిమ నదులపై భారత్పై జల విద్యుత్ వంటి పరిమిత వినియోగ హక్కులు ఉన్నాయి. జమ్మూలోని రానాబ్, చీనాబ్ నదిపై నిర్మించిన 900 మెగావాట్ల బగ్లిహర్ జల విద్యుత్ ప్రాజెక్టుకు డిజైన్పై పాకిస్తాన్ 1992 నుంచే అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం 1999లో ప్రారంభమై 2008లో పూర్తయింది. ఆనకట్ట రూపకల్పన సింధు జల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుందని, పాకిస్తాన్కు చేరే నీటి ప్రవాహాన్ని తగ్గిస్తుందని పాక్ ఆరోపించింది. ఈ విషయంలో పాకిస్తాన్ గతంలో ప్రపంచ బ్యాంకు జోక్యాన్ని కోరింది. అనేకసార్లు చర్చలు జరిగాయి. గేట్లు ఎందుకు మూసి ఉన్నాయి? బగ్లిహర్ ఆనకట్ట గేట్లను మూసివేయడంపై హిందుస్థాన్ టైమ్స్ పత్రిక ఒక నివేదిక ఇచ్చింది. రిజర్వాయర్ నుంచి బురదను తొలగించడానికి గేట్లను మూసివేసిందని, దానివల్ల పాక్ వైపు నీటి ప్రవాహం 90% తగ్గిందని నేషనల్ హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ కార్పొరేషన్ ఎన్హెచ్పిసి అధికారికంగా ఒకరు తెలిపినట్టు ఆ నివేదిక పేర్కొంది. బురద తొలగింపు తర్వాత రిజర్వాయర్ను మళ్లీ నీటితో నింపే పని ప్రారంభమైందని మరో అధికారి తెలిపారు. రిజర్వాయర్ను పూడిక తీసి నీటిని నింపే ప్రక్రియ సాధారణంగా ఉత్తర భారతదేశంలోని ఆనకట్లపై ఆగస్టు నెలలో జరుగుతుందని, అయితే ఈసారి ఈ ప్రక్రియ ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని ది ట్రిబ్యూన్ పత్రిక పేర్కొంది. మే నుంచి సెప్టెంబర్ మధ్య వర్షాకాలంలోనే జలాశయాలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. మరి పాకిస్తాన్ దేశానికి భయపడుతుంది అంటే బగ్లిహర్ ఆనకట్టను ఉపయోగించి నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు భారత్ తమకు నీటిని నిలిపివేయగలదని, అధికంగా ఉన్నప్పుడు విడుదల చేయగలదని పాకిస్తాన్ ప్రధాన భయం. అంటే భారత్ నీటి ప్రవాహాన్ని నియంత్రించే శక్తి కలిగి ఉందని పాక్ ఆందోళన చెందుతుంది. అయితే పాకిస్తాన్ భయాలను పూర్తిగా తొలగించే పరిష్కారం తమ దగ్గర లేదని భారత్ పేర్కొంటుంది. ఆనకట్ట నిర్మాణంపై 1999లో ఒప్పందం కుదిరినా పాకిస్తాన్ నిరంతర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉంది. ప్రాజెక్టు వల్ల తమకు నీటి ప్రవాహం తగ్గుతుందని పాక్ ఆందోళన చెందుతుంది. అసలు భారత్ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి అంటే బగ్లిహర్ మాత్రమే కాకుండా భారత్ చీనాబ్ నది, దాని ఉపనదులపై అనేక ఇతర జల విద్యుత్ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. పాకల్దూల్ 1000 మెగావాట్లు, కీరు 624 మెగావాట్లు, క్వార్ 549 మెగావాట్లు, రాట్లే 850 మెగావాట్స్ ప్రాజెక్టుల నిర్మాణంలో ఉన్నాయి. ఇవి 2027 నాటికి
2028 నాటికి పూర్తవుతాయని అంచనా. వీటిని ఎన్హెచ్పిసి జమ్మూ కాశ్మీర్ స్టేట్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్మిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. పాకల్దూల్ వద్ద 66%, కీరు వద్ద 55%, క్వార్ వద్ద 19%, రాట్లే వద్ద 21% పనులు పూర్తయ్యాయని నివేదికలు చెబుతున్నాయి. రాట్లే కిషన్ గంగా ప్రాజెక్టుల డిజైన్లను సింధు జల ఒప్పందాన్ని ఉల్లంఘించేలా ఉన్నాయని పాకిస్తాన్ వీటిని కూడా వ్యతిరేకిస్తోంది. బగ్లిహర్తో కలిపి ఈ 4 ప్రాజెక్టుల మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 3014 మెగావాట్లు. ఈ ప్రాజెక్టుల నుంచి ఏటా 10,541 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా. జమ్మూ కాశ్మీర్కు 18,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉండగా అందులో 11,823 మెగావాట్ల చీనాబ్ బేసిన్ నుంచే వస్తుందని తెలుస్తోంది. మొత్తంగా బగ్లిహర్ ఇతర జల విద్యుత్ ప్రాజెక్టులు భారత్కు విద్యుత్ అవసరాలను తీర్చడంలో కీలకమైనవిగా కాగా అవి సింధు జలాల ఒప్పందం, పాకిస్తాన్ నీటి భయాల నేపథ్యంలో నిరంతర ఉద్రిక్తతకు కారణమవుతున్నాయి.